హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నాను. మరి మీరు ఒకవేళ ఫాలో అయితే కమెంట్ చేసి చెప్పండి. ఈరోజు వచ్చేసి నాకు ఒక 2 kgs, ఇది 2 kgs చాక్లెట్ కేక్ అండి. ఇంకా 1 kg చాక్లెట్ కేక్, మొత్తం 3 kgs చాక్లెట్ కేక్ అయితే ఆర్డర్ వచ్చిందండి. అది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేస్తున్నానో మీకు వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. నేనైతే చెప్పాను కదండి, నాకు టైం అస్సలు ఉండట్లేదు. స్క్రాచ్తో కానీ మొత్తం మైదాతో చేయడానికి అయితే టైం ఉండట్లేదు. ఇలా సడన్గా కేజెస్ ఆర్డర్ వచ్చేసరికి టైం సరిపోక నేను ఇట్లా ప్రీమిక్స్తో చేస్తున్నాను. కాకపోతే ఇది చాలా ఈజీ అండి. ఎందుకంటే చాలామంది కేక్ దగ్గర ఫెయిల్యూర్ అవుతుంటారు. కేక్ పర్ఫెక్ట్గా వచ్చింది, మన క్రీమ్ పర్ఫెక్ట్గా వచ్చింది అంటే ఎలాంటి వాళ్ళైనా కేక్ని చేసేయచ్చండి. అందుకనే నేను ఇలా ప్రీమిక్స్తో చూపిస్తున్నాను. అది వచ్చేసి 1 kg ట్రోకోలైట్ చాక్లెట్ ప్రీమిక్స్ అండి. చెప్పాను కదా, వాటర్ మనం చూస్తూ కొద్దిగా వేస్తూ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలండి. ఇలా రిబ్బన్ ఫోల్డ్ కన్సిస్టెన్సీ రావాలి. ఇక్కడ ఈ క్వాంటిటీ 1 kg అంటే మనకి 250 mlతో 6 cups అవుతుందండి. అందుకని నేను ఆ లెక్క ప్రకారం 6 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసి కలిపేస్తున్నాను. చూడండి, మీకు బోర్ కొట్టకుండా నేనైతే అన్నీ ఫాస్ట్గా పెట్టి చూపిస్తున్నాను. ఎవరికైనా కేక్ హోమ్ బేకింగ్ చేసే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగాలనుకుంటే మాత్రం కింద కమెంట్స్లో డెఫినెట్గా అడగండి. నేను స్టార్టింగ్లో అంత స్క్రాచ్తో చేశాను, కానీ ఇప్పుడు మాత్రం సడన్గా ఆర్డర్స్ వస్తాయండి. ఒక్కో రోజు 5-6 ఆర్డర్స్ ఉంటాయి. అది కూడా టైం ఇవ్వరండి. టైం ఇస్తే ఓకే, నేను కొంచెం ముందుగా అయితే ప్రిపేర్ చేసుకోగలను, కానీ 1 అవర్లో కావాలి, 2 అవర్స్లో కావాలి అనే వాళ్ళకు కూడా చేసేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రీమిక్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఇలా నాకు అది 3 kgs కేక్ అవుతుందని తెలుసు కాబట్టి అది 8 inches టిన్, ఇది 12 inches టిన్ అండి. రెండు నేను ఓవెన్ ప్రీహీట్ చేసి పెట్టుకొని ఉన్నాను 10 minutes. ఆ రెండు వచ్చేసి 1 kg కేక్ ఏమో 35 minutes 160 degrees దగ్గర, 2 kgs కేక్ వచ్చేసి 45 minutes సరిపోయిందండి. ఎందుకంటే వెడల్పుగా ఉంది కదా. ఒక్కోసారి టిన్ సైజ్ కూడా మ్యాటర్ చేస్తుందండి మనకు బేకింగ్లో. క్వాంటిటీ కాదు. ఇప్పుడు కేజీకి అయితే 30-35 minutes అన్నారు, మరి 2 kgsకి అయితే 1 hour కదా అంటే అలా కాదండి. ఎందుకంటే ఒక్కోసారి హైటెడ్ టిన్స్ వాడితే చిన్న కేక్ అయినా ఎక్కువసేపు బేక్ చేయాల్సి వస్తుంది. ఇదంతా నా ఎక్స్పీరియన్స్ అండి. ఓవెన్ తెచ్చుకున్న తర్వాత కూడా చాలా రోజులు పట్టింది నాకు అది అర్థమయ్యి కేక్ ఎలా అయితే పర్ఫెక్ట్గా వస్తుందని. చాలామంది వీడియోస్లో చూపించినట్టు టెంపరేచర్లు అవన్నీ సెట్ చేసేసి ఓవెన్లో పెడితే కాదండి, మనం ఓవెన్ తెచ్చుకున్నాకే అర్థమవుతుంది. చూడండి ఎంత పని జరిగిందో. అది పైపింగ్ బ్యాగ్ కొద్దిగా విరిగిపోయి మొత్తం అంతా బయటకు వచ్చేసింది. చాక్లెట్ కేక్ ఇలా 3 layers కట్ చేసుకొని ఫస్ట్ విప్పింగ్ క్రీమ్ వేసి దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసి తర్వాత చాక్లెట్ గ్లేజ్, వైట్ చాక్లెట్ వేసానండి. నాకు యాక్చువల్గా అయితే నేను చాకో చిప్స్ వాడతాను. కాకపోతే ఇప్పుడు ఎండాకాలం అయిపోయేసరికి ఆ చాకో చిప్స్ ఆర్డర్ పెట్టినా కూడా నాకు ఇంత దూరం రావడానికి అవి మెల్ట్ అయిపోతాయని వేయలేదండి షాప్ అతను. నెక్స్ట్ టైం చూడాలి, తెప్పించుకోవాలి. చాకో చిప్స్ వేస్తే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే అన్నీ ఈవెన్గా ఉంటాయి కదా ముక్కలు. ఇంతకుముందు పక్కకు పడిందంతా నేను ఇప్పుడు మళ్ళీ ఈ లేయర్లో యాడ్ చేసుకున్నానండి. అందరికీ మిస్టేక్స్ జరుగుతాయండి, జరగవనేది ఏమీ లేదు. ఎవ్వరూ పర్ఫెక్ట్గా చేయరు. కాకపోతే మనం పడుతూ లేస్తూ నేర్చుకున్నది పర్ఫెక్ట్గా ఫైనల్గా అయినా వస్తుంది. అది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఈ విధంగా 3 layers షుగర్ సిరప్, క్రీము, క్రష్ కాదులేండి, గ్లేజే యాడ్ చేస్తాను నేను. చాక్లెట్ గ్లేజ్, చాకో చిప్స్ అన్నీ యాడ్ చేస్తూ ఇలా ముందైతే కేక్ని క్రమ్ కోట్ వరకు ఫినిష్ చేసుకోవాలండి. నేను పైన క్రీమ్ కరెక్ట్గానే వేసాను, ఎందుకంటే పైన గ్లేజ్ వేస్తాను కాబట్టి కొద్దిగా కనిపించినా ఏం పర్వాలేదని చెప్పేసి క్రమ్ కోట్ లాగా ఏం చేయకుండా డైరెక్ట్గా చేశాను. బోర్డ్ అయితే మనకి ఇప్పుడైతే క్లీన్ అవుతుందండి, ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత క్లీన్ అవ్వదు. ఇది ఒక టిప్ అనుకోండి. కాబట్టి ముందే మనము
క్లీన్ చేసుకోవాలి. సైడ్స్కి కూడా నీట్గా ఫినిషింగ్ ఇచ్చేయాలి. ఇదంతా చేయగా వస్తుందండి, ఇలా అలా అని చాలామంది చాలా రకాలుగా చెప్పారు. ఏవేవో చూశాను వీడియోలు, కానీ నాకైతే కేక్ ఆర్డర్స్ మీద రావడం వల్ల, చేయడం వల్ల వద్దన్న ప్రాక్టీస్ అయితే అయిపోయిందండి. స్టార్టింగ్లో పైపింగ్ బ్యాగ్తోనే చేసేదాన్ని. ఇలా 1.5 hour టైం ఇచ్చి కేక్ కావాలంటే తప్పని పరిస్థితి అయి డైరెక్ట్ క్రీమ్ అప్లై చేయడం అయితే ప్రాక్టీస్ అయిపోయిందండి. స్టార్టింగ్లో చాలా భయం వేసేది, ఏ ఫినిషింగ్ కరెక్ట్గా వస్తుందా రాదా అని మొత్తం పైపింగ్ బ్యాగ్తోనే ట్రై చేసేదాన్ని. అది చాలా టైం టేకింగ్. 1/2 kg 1 kg కేక్ అయితే ఓకే, కానీ 2 kgs కేక్కి మనం అలా పైపింగ్ బ్యాగ్తో చేయడం అయితే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇది చాక్లెట్ గ్లేజ్ ఇవన్నీ కూడా నేను రెడీమేడ్ తెచ్చుకుంటానండి. గనాష్ అవన్నీ ఏమి ఇంట్లో చేయను, అవసరం అనుకుంటే తప్ప. ఎందుకంటే ఇది బేకరీ ఫినిషింగ్ వస్తుంది. షైనింగ్ చూడండి ఎంత బాగుందో. మనం ఇంట్లో చేయాలంటే కొద్దిగా ప్రాసెస్ అవుతుంది. మెయిన్ నాకు టైం ఇవ్వరండి. అదే కాక చాలా ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి నేను అన్ని రెడీమేడ్ వాటి మీదనే డిపెండ్ అవుతున్నాను. మీరు అడగొచ్చు, ఇది చాక్లెట్ గార్నిషింగ్ మాత్రం మీకు చూపిస్తున్నాను చూడండి. దీంతోనే మనం చాక్లెట్ గ్లేజ్ కానీ గనాష్ కానీ ఏవైనా తయారు చేసుకోవచ్చు. కాకపోతే ఇవంతా పని అవుతుందని నేను రెడీమేడ్ అయితే తెప్పించుకుంటానండి. 2.5 liters చిన్న బకెట్ లాగా వస్తుంది. మీకు ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను నా ఐటమ్స్ అన్నీ కూడా. ఇది చాక్లెట్ జస్ట్ వేడి నీళ్ళు కింద మనం ఏదైనా బౌల్ పెట్టుకొని దాని మీద చాక్లెట్ గ్రేట్ చేసేసేస్తే ఇలా కరిగిపోతుందండి. నేను ఇవి ట్రయాంగిల్ షేప్లో ఉన్న సిలికాన్ మౌల్డ్ అండి. ఇందులో ఇలా వేడి చేసి వేస్తే మనకి జస్ట్ ఒక 2 to 3 minutes ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కేక్ మీద డెకరేట్ చేసుకోవడానికి చాక్లెట్ గార్నిష్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఇది వైట్ చాక్లెట్ని కూడా మెల్ట్ చేసి ఇలా మిక్సింగ్ లాగా కూడా చేశాను. మీకు ఒకేసారి 2 వెరైటీస్ చూపించవచ్చని. అందులో కొద్దిగా కింద వేసాను కదండి, అది డిజైన్ లాగా మిక్సింగ్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే దీన్ని నేను ఇలా ఫ్లాట్గా ఉన్న ఒక కేక్ బోర్డ్ మీద పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఒక 5 minutes తర్వాత ఇలా డీమోల్డ్ చేశాను. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. యాక్చువల్గా అయితే దీన్ని కూడా నీట్గా పైపింగ్ బ్యాగ్తో వేస్తే మనకి ఆ హోల్స్ దగ్గర హాలోగా వస్తుందండి, ఖాళీగా వస్తుంది. కాకపోతే నేను స్పూన్తో వేసాను కదా, అది కూడా ఫిల్ అయిపోయింది. పర్వాలేదు, ఇది కూడా ఒక డిజైన్ లాగా ఉంటుంది. మీకు కావాలంటే దానికి హోల్ మళ్ళీ నీట్గా ఏదైనా నైఫ్తో కూడా పెట్టుకోవచ్చు. అది ఎలా పెట్టాలో ఇప్పుడు ఒక దానికి పెట్టి చూపిస్తాను చూడండి. అది హోల్ ఇలా అంటే మనకి హోల్ వచ్చేస్తుంది అనమాట. కాకపోతే అది చాక్లెట్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి నేనైతే అలాగే ఉంచేసాను. ఇది ఒక డిజైన్ అండి. ఇది ఎలాంటి ఎక్విప్మెంట్ అవసరం లేదు, జస్ట్ కలర్ విప్పింగ్ క్రీమ్ యాడ్ చేశాను. ఒక చిన్న స్పూన్ లాంటిది తీసుకొని దాన్ని ఫ్లవర్ షేప్లోకి అనేసాను. ఇలా చాలా డిజైన్స్, చాలా వెరైటీలు అన్నీ కూడా నేను కూడా యూట్యూబ్లో చూసే ట్రై చేస్తున్నానండి. కాకపోతే ఒకప్పుడు అనుకునేదాన్ని ఇన్ని డిజైన్స్ చేయడానికి నేను అన్ని కేకులు చేయలేను కదా, ఇంట్లో ఒక 2-3 కేక్సే కదా అనుకున్నాను. కానీ ఇప్పుడు నా ప్యాషన్ని ఫాలో అవుతున్నాను కాబట్టి ఇన్ని కేక్స్ మీద ఇన్ని డిజైన్స్ చేయగలుగుతున్నాను. ఈ విధంగా ఒకటి యానివర్సరీ కేక్, ఇంకొకటి వచ్చేసి బర్త్డే కేక్, 2 కేక్స్ అయితే ఆర్డర్స్ కంప్లీట్ చేసేసానండి. ఇవి కాక నాకు ఆ రోజు మిగతావి ఇంకొక 4 kgs వేరే కేక్స్ చేశానులేండి. అవన్నీ నేను వీడియో తీయలేదు, ఫోటోలు తీయలేదు. మీకు ఇప్పటి నుంచి అవి కూడా అప్డేట్ ఇస్తాను, ఎందుకంటే రొటీన్ డిజైన్లు ఉంటాయని నేను పెట్టట్లేదు. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే షేర్ కూడా చేయండి, కమెంట్ కూడా